హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు BTM నో ద ట్రూత్ ఇన్ 1 minute సిరీస్. దిస్ ఇస్ వీడియో నంబర్ 143. బైబిల్లోని ప్రతి పుస్తకాన్ని 1 నిమిషం పరిధిలో చిన్నపిల్లల కొరకు అందిస్తున్నటువంటి న్యూ సిరీస్ ఇది. ఇంతవరకు 3 పుస్తకాలు పూర్తి చేసుకుని ఇప్పుడు 4వ పుస్తకంలోనికి వెళ్తున్నాం. సంఖ్యాకాండం అని తెలుగులో పిలుస్తారు, ఇంగ్లీష్లో అయితే దీనిని నంబర్స్ అని అంటారు. 36 అధ్యాయాలు కలిగి 1288 వచనాలు కలిగినటువంటి పుస్తకం ఇది. నిర్గమాకాండం 30వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను మొదటిసారి లెక్కించడం జరుగుతుంది. తర్వాత సంఖ్యాకాండంలో 2 మార్లు కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి ప్రజలను లెక్కించడం జరుగుతుంది. ఇది మొదటి 4 అధ్యాయాలలోను తర్వాత 26వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈ కారణాన్ని బట్టి ఈ పుస్తకానికి ఈ పేరు పెట్టడం జరిగింది. పోతే నిర్గమాకాండంలో ఇశ్రాయేలీలు సీనాయి పర్వతం వరకు చేరడం అనే చరిత్ర కనపడుతుంది. అక్కడ నుంచి మొదలై వారు మోయాబు మైదానం వరకు చేరేంత వరకు ఉన్న చరిత్రను తెలిపే లింక్ పుస్తకమే ఈ సంఖ్యాకాండం. ఇకపోతే ఈ పుస్తకములో మోషే గారు పోషించిన మధ్యవర్తి అనేటువంటి పాత్ర యేసుక్రీస్తు ప్రభుకు సూచనగా కనబడుతూ ఉంటుంది. దట్స్ ఇట్.